మీడియా మిత్రులకు నమస్కారం. అలాగే వేదికపై ఉన్న పెద్దలు పృథ్వీరాజన్న గారికి మరియు మేడం గారికి, తొలివెలుగు రగన్న గారికి మరియు తెలంగాణ శ్యామ్ గారికి, ప్రతి ఒక్కరికి, కాళోజీ సీనన్న గారికి దివ్య సమూహంలో. ఇక్కడ విషయం ఏంటంటే, మెయిన్ సికింద్రాబాద్ సెంటర్ నడిబొడ్డున 1000 కోట్లు విలువ చేసే భూమి అన్యాక్రాంతమైంది, ఇది దురాక్రమణమైంది అని ఇన్ని రోజులు వాళ్ళు మౌనంగా ఉన్నారు. పాపం 16 ఎకరాల 18 గుంటలు ఉన్నటువంటి రెవెన్యూ రికార్డు ప్రకారం ఉన్నటువంటి బన్సీలాల్ పేటలోని, ఇది బోలక్పూర్ విలేజ్ కిందకి వస్తుంది, సికింద్రాబాద్ మండలం. ఇది 16 ఎకరాల 18 గుంటల ఉన్నటువంటి భూమిని కొంతమంది బడా నాయకులు కబ్జాలు చేసుకుంటూ వచ్చారు. కాలక్రమేణా ఆ గ్రేవీ యార్డు సుమారు 2000 గజాలేమో మిగిలి ఉంది, అందులో సమాధులు ఉన్నాయి. వీటన్నిటి మీద కన్నేసిల్లి ఎవరు లోకల్ లీడర్లా మరి ఎవరో తెలియదు. వికాస్ అగర్వాల్ అనే వ్యక్తి, ఆయన ఎక్కడో కార్ఖానా ఒక అడ్రస్ ఉంది, ఒకటి కుత్బుల్లాపూర్ అడ్రస్ ఉంది. మరి లోకల్ లీడర్ ప్రమేయం లేకుండా ఇక్కడికి వచ్చి ఎక్కడో ఉన్నటువంటి ఒక 41/A అనే ఫ్లాట్ నెంబర్కి బై నెంబర్ B అని వేసి ఒక ఫేక్ డాక్యుమెంట్, ఫ్రాడ్లెంట్ డాక్యుమెంట్ ట్రాన్సాక్షన్ తీసుకొని వచ్చి మున్సిపల్ అధికారులను మిస్లీడ్ చేసి అక్రమంగా పర్మిషన్ తీసుకున్నాడు. ఇది నేను చెప్తున్నది కాదు, GHMC డిప్యూటీ కమిషనర్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు, ఈయన ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసుకొని పర్మిషన్ తెచ్చుకున్నాడని. దానికి సంబంధించి ఇది ఎవిడెన్స్. లెటర్ నంబర్ 488/C/30/GHMC/2025 డేటెడ్ ఆన్ 11/9/2025. ఎవరు రాసింది? ఇది డిప్యూటీ కమిషనర్ సర్కిల్ 30 బేగంపేట్. ఏం రాసిండు? ఈయన ఫేక్ డాక్యుమెంట్ తీసుకొని వచ్చేసి మా మున్సిపల్ అధికారులను మిస్లీడ్ చేసిళ్ళు, ఈ పర్మిషన్ మేము రివోక్ చేయడానికి కమిషనర్ గారికి రాసినామని చెప్పేసి లోకల్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్కు మున్సిపల్ కమిషనర్ కూడా కంప్లైంట్ చేసిండు. ఇదే కాకుండా భూములకు సంబంధించిన పంచాయతీల వ్యవహారాలు తేల్చేది ఎవరు, ఈ భూమి ఎవరిది, ఈ భూమి ఎవరిది కాదు అని, ఈ పత్రాల పర్యవేక్షణ ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది అని అంటే రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో ఉంటుంది. బేసికల్లీ సికింద్రాబాద్ తహసీల్దార్ పాండు నాయక్ గారు, ఆయన కూడా ఈ రెవెన్యూ రికార్డులను పరిశీలన చేసి దీని మీద కుర్మ సంఘం బాధితులు బన్సీలాల్పేట వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా యొక్క కుర్మ సంఘానికి సంబంధించినటువంటి గ్రేవీ యార్డ్ శ్మశాన వాటిక కబ్జా గురి అవుతుంది, అందులో మా తాతల వాటి సమాధులు ఉన్నాయి, మరియు దీని ఫ్యూచర్లో ఎవరైనా చనిపోతే వారికి దహన సంస్కారాలు కూడా చేయడానికి వీలు లేకుండా ఈ ఉన్న భూమిని కూడా శ్మశాన వాటికను కూడా కబ్జా చేస్తారని వాళ్ళు దాన్ని గమనించి తహసీల్దార్ దృష్టికి తీసుకుపోతే ఆయన రెవెన్యూ రికార్డు పరిశీలించి ఆయన కూడా గాంధీనగర్ పోలీస్ స్టేషన్కు తేదీ 7/7/2025 లెటర్ నంబర్ B/988/2025 ఏమి చేసిండు? RI సర్వేయర్ ఇద్దరిని ఎంక్వైరీ పంపించి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయించి, ఈ జాయింట్ ఇన్స్పెక్షన్లో టౌన్ సర్వే నెంబర్ 8 వార్డు నెంబర్ 77 బ్లాక్ A ఎక్స్టెంట్ 1618 గజాలు, అంటే ఇంచుమించు 2000 గజాల భూమిది. ఈ 2000 గజాల భూమిని ఫేక్ డాక్యుమెంట్లతో సృష్టించిళ్ళు. ఇది గ్రేవీ యార్డ్కు సంబంధించిన స్థలం, ఇది ప్లాట్ కాదు అని చెప్పేసి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోమని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటి అని అంటే, తహసీల్దార్ చదువుకొని ఒక ఉన్నత హోదాలో ఉంటారు, వాళ్ళ దగ్గరికి డాక్యుమెంట్ తీసుకొచ్చిండు వికాస్ అగర్వాల్. వాళ్ళకు తెలుసు, ఆ పేరు తెలుసు, ఆ డాక్యుమెంట్ తెలుసు, దాని మీద కంప్లైంట్ వచ్చింది తెలుసు, అన్నీ తెలుసు. కానీ వీళ్ళు ఈ బడా నాయకులకు తొత్తుగా మరి ఏం చేస్తారంటే ఫిర్యాదులో అన్నోన్ అని పెడతారు. నువ్వు పేరు తెలిసినాక పేరు పెట్టాలి కదా, నువ్వు కబ్జాలను ఎంటర్టైన్ చేయకపోతే నువ్వు పేరు పెట్టి పలానా వ్యక్తి ఈ ల్యాండ్కు ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసిండని ఆ వ్యక్తి పేరు పెట్టి ఎందుకు మీరు పిటిషన్ ఇవ్వలేదు? మేజర్ రాంగ్. ఎందుకు అనంటే వాళ్ళు రేపు కోర్టుకు పోవడానికి, వాళ్ళు ఇల్లీగల్ చేయడానికి ఈ అధికారులే వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నది, వాళ్ళకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది కూడా వీళ్ళే. ఈ రోజు వరకు కూడా GHMC కమిషనర్ సీజ్ చేసిండు దాన్ని ఇల్లీగల్ అని, కానీ వాళ్ళ మీద యాక్షన్ ఇప్పటి వరకు ఇనిషియేట్ చేయలే, ఆ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తున్నాడు పంపించిళ్ళు. ఎందుకు చేయలేదు?
కోర్టులో కేసు ఉంది. నీ కోర్టులో కేసు ఉంది ఎక్కడ? 41A ప్లాట్. 41A ప్లాట్ ఎక్కడ ఉంది? ఎక్కడో 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ప్లాట్ లేఅవుట్లో. మరి ఆ ఇంటికి కదా వీళ్ళు పోయి సీజ్ చేయాలి, ఆ ఇల్లును కదా వీళ్ళు పోయి వికెట్ చెప్పించి ఇది పలానా వాళ్ళ వికాస్ అగర్వాల్ది అని చెప్పి చూపియాలా? రెవెన్యూ వాళ్ళు సర్వేయర్, భూమి ఏ భూమి ఎక్కడ అని చెప్పేది సర్వేయర్. ఆ సర్వేయర్ వచ్చి ఇది బుందలగడ్డ, ఇది శ్మశాన వాటిక, ఇది గ్రేవ్ యార్డు అని చెప్పేసి క్లియర్ కట్ సర్వే చేసేసి ఇగో ఇంత భూమి కబ్జా అయింది, ఇంత ఉంది అని చెప్పేసి క్లియర్ కట్ రిపోర్ట్ ఇచ్చాడు. ఇది మనం చెప్తున్నది కాదు, రెవెన్యూ అధికారులు ఆర్ఐ సర్వేయర్ పోయి సర్వే చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్, డిమార్కేషన్ కాపీ అంటారు. ఇది సర్వే బౌండరీ డిమార్కేషన్ కాపీ. ఎంత ఎంక్రోచ్మెంట్ అయింది, ఎంత ఖాళీగా ఉంది అని చెప్పడానికి. మరి ఇలాంటి గ్రేవ్ యార్డ్ కళ్ళెదిటే కబ్జా చేస్తుంటే దానికి కూటవేటు దూరంలో ఉంటాడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఎమ్మెల్యే గారు. ఇది నాకు తెలియదే అబ్బా, ఇట్లా జరిగింది, నాకు ఇదంతా కపట ప్రేమలాగా ఏదో దొంగ నాటకం ఆడుకుంటూ ఖచ్చితంగా ఎంతటి వారు ఉన్నా నేను ఉపేక్షించా, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా, ఇది ముమ్మాటికి కబ్జా అని అంటాడు. బట్ ఆయన కళ్ళతోటి కూడా శ్మశాన వాటికగా చూసిండు ఆయన. మరి ఇప్పటి వరకు మీ ఇలాకాలో ఇంత పెద్ద కబ్జా చేసేసి ఇంతమంది బాధితులను ఇబ్బందులకు గురి చేస్తారంటే మీరు బాధ్యత వహించి రాజీనామా చేయాలి. ఎందుకంటే మీరు ప్రజల పట్ల, మీ యొక్క ఓటర్ల పట్ల మీరు పరిపాలన సరిగా చేస్తలేరు. మీరు నైతిక బాధ్యత తీసుకొని రాజీనామా చేయండి. మీకు పని చేయడం చేత కాదు. ఒక ల్యాండ్ గ్రాబరు నీ ఏరియాకి వచ్చి, అది కూడా ఎక్కడో ఉన్న అగర్వాల్ అనేటైనా వచ్చి కబ్జా చేస్తుంటే నేను చర్యలు తీసుకుంటా అని అంటావు. ఇమీడియట్లీ వాడు వచ్చి అక్కడ అందరు పోయి ఆధారాలతో సహా చూపిస్తే గొడవ చేస్తాడు. ఇప్పటి వరకు పోలీస్ అధికారులకు కళ్ళు కనబడలేదు, రెవెన్యూ అధికారులకు కనబడలేదు, మున్సిపాలిటీ వాళ్ళకి కనబడలేదు, ఆడ ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కనబడలేదు. వాళ్ళు ఎవరో అన్నౌన్. వాడు మాత్రం లైవ్లోకి వస్తాడు, గొడవ చేస్తాడు, అన్నీ చేస్తాడు. మరి 7వ నెల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీస్ అధికారులు ఫస్ట్ ఫ్రాడ్లెంట్ ఫేక్ డాక్యుమెంట్ మీద విచారణ చేయాలి కదా. విచారణ చేసి ఏం చేయాలి? ఇమ్మీడియట్లీ వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి. అదే షేర్లింగంపల్లి, వేరే చోట్ల కాచిగూడలో కానీ ఇంకెక్కడైనా ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేస్తే ఇమ్మీడియట్లీ వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు తోలేళ్ళు. మరి ఇక్కడ బన్సిలాల్పేటలో ఎందుకు జైలు తోలుతలేదు వీళ్ళను? ఫేక్ అని మీరే కదా చెప్తూ ఉన్నది. మీ రెవెన్యూ యంత్రాంగం చెప్పింది, మీ మున్సిపల్ యంత్రాంగం చెప్పింది, మీ ప్రతి ఒక్క అధికారి చెప్పేళ్ళు, మీ పోలీస్ అధికారులు. మరి పోలీస్ అధికారులు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఒరిజినల్ 41 వేరే చోట ఉన్నది, ఆ 41లో పలానా ఓనర్లు ఉన్నారు అని చెప్పేసి ఇప్పటి వరకు ఎందుకు ప్రాథమిక విచారణ చేయలేకపోతారు? ఇప్పటి వరకు ల్యాండ్ గ్రాబర్లను ఎందుకు అరెస్ట్ చేయలేకపోతారు? అంటే భూ కబ్జాలను ప్రోత్సహిస్తుంది ఎవరైనా? పోలీస్, రెవెన్యూ, మున్సిపాలిటీ. ఫస్ట్ పర్మిషన్ ఇచ్చినప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్, లొకేషన్ స్కెచ్ లేకుండా పర్మిషన్ అప్లై చేసుకోవడానికి లేదు కదా. నువ్వు మున్సిపల్ యాక్ట్లోనే ఉంది కదా. నువ్వు పర్మిషన్ ఎట్లా ఇచ్చినావు? ఏ ఆఫీసర్ ఎంక్వైరీకి పోయిండు అని ఇప్పటివరకు ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఆ పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్ను సస్పెండ్ చేయాలి. ఆ పర్మిషన్ ఎవరైతే ఎంక్వైరీకి పోయిందో ఆ ఆఫీసర్ మీద కూడా సస్పెండ్ చేయాలి. వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి. ఎందుకంటే ఈ కబ్జాలను ఎంటర్టైన్ చేయడంలో వాళ్ళు భాగస్వాములు అయ్యారు కాబట్టి. ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే పోలీస్ వ్యవస్థలో ఎంత నిర్లక్ష్య వైఖరి కనిపిస్తుందంటే ఎఫ్ఐఆర్ ఎన్ని నెలలైనా కూడా ఒక ల్యాండ్ గ్రాబర్ను మీరు అరెస్ట్ చేయలేదు, యాక్షన్ తీసుకోలేదు అని అంటే మీరు పోలీస్ ప్రవర్తన నియమావళి నిబంధనలు ఉల్లంఘించినట్లే. కాబట్టి మీరు పోలీస్ అధికారిగా పనులకి అర్హులు కారు. కాబట్టి మీ మీద ఉన్నతాధికారులు, గౌరవ సిపి గారు మీరు చూడాలి. ఇది మీ అధికారులు చేసినది. ఎఫ్ఐఆర్ చేసి ఎన్ని రోజులు అవుతుందో ఇప్పటివరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అనేది చూడాలి. ఇది గమనించాలి. మీరు ఎఫ్ఐఆర్ చేసి కళ్ళ ముందట కబ్జాదారులు తిరిగి పెట్టలేకపోతా అంటే మీరు వాళ్ళను తీసి లోపలేసేసి ఇంకొకసారి కబ్జా చేయకుండా చూడాలి కదా. సో కాబట్టి దీని మీద లేదా ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ ప్రత్యేక కమిటీ, ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసేసి ఇలా ల్యాండ్ గ్రాబర్లు ఎవరు, ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అనేది ఒకటి చూడాలి. ఇందులో మేజర్ విషయం ఏంటంటే ఈ న్యాయవాది ఇమ్మానేని రామారావు, ఆ న్యాయవాది ఏంటి అని అంటే ఆయన కళ్ళతో చూసినట్టు, ఆయనే అక్కడ ఉన్నట్టు, ఆ ల్యాండ్ 100% ఎప్పటి నుండో మున్సిపాలిటీలో హౌస్ ట్యాక్స్ పే చేస్తున్నట్టు వైరల్ చేస్తూ ఉన్నాడు. వాస్తవాలను బయట పెట్టే వాళ్ళ మీద కేసులు అయినాయని చెప్పి కూడా వైరల్ చేస్తున్నాడు. ఆయన నిజంగా న్యాయ వృత్తినే కొనసాగించి న్యాయవాది కనుక చదివితే, లా చేస్తే కనుక న్యాయపరంగా కొట్లాడాలి. న్యాయవాది అంటే న్యాయపరంగా కొట్లాడేవాడు న్యాయవాది అవుతాడు. ఈయన అన్యాయవాది.
అన్యాయాల పరంగా ఈ వికాస్ అగర్వాల్ అనేటాయనకు సంబంధించినటువంటి భూ కబ్జాలు ఎక్కడ చేసినా కూడా ఇదే అడ్వకేట్ ఉన్నాడు. ఒక్కసారి అడ్వకేట్ లాగిన్లోకి పోయి ఆయన ఐడి తోటి ఈ వికాస్ అగర్వాల్ పేరుతో ఎన్ని కేసులు వేశాడు, ఆ భూములు ఎవరివి అనే దాన్ని కూడా ఒక్కసారి పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే చాలా కేసులు ఉన్నాయి, ఎక్కడెక్కడో భూములకు కూడా ఇదే అడ్వకేట్ వేస్తున్నాడు. సరే, అది వాళ్ళ వృత్తిలో భాగంగా వేసుకుంటారు, కానీ ఆ భూములలో వాస్తవం ఏంది, ఆ ప్లాట్లలో వాస్తవం ఏంది, బాధితులు వీరి వల్ల నష్టపోతాలా లాభపడతాలా ఏందా అనేది పునర్పరిశీలన చేయాలి ప్రభుత్వం. చేసి ఈ వికాస్ అగర్వాల్ను బినామీ కింద పెట్టుకొని అది సపోర్టెడ్ క్రైమ్ లాగా చేస్తున్నారా, వీళ్ళిద్దరు కలిసే చేస్తున్నారా అనేది నాకు ఒక అనుమానం ఉన్నది. దీని మీద వాస్తవాలను పరిశీలించి ప్రభుత్వం ఒకవేళ ఈ న్యాయవాది కూడా ల్యాండ్ గ్రాబర్లో భాగస్వామి అయితే ఆయన మీద కూడా కేసు పెట్టాలి. ఇది నేను చేస్తున్నటువంటి డిమాండ్. ఖచ్చితంగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద వాళ్ళని అరెస్ట్ చేయాలి. వాళ్ళని అరెస్ట్ చేసేసి తక్షణమే వాళ్ళ డాక్యుమెంటు రిజిస్ట్రేషన్ చట్టంలో ఒకటి ఉంటుంది, వాడిది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ టైటిల్ డిక్లరేషన్ కిందికి రాదు, అది ఓనర్షిప్ క్లెయిమ్ చేయదు. అది 2015లో ఐజీ సర్క్యులర్ ఒకటి ఇచ్చారు, G1/1843/2015. అనెక్సర్ 1 నుంచి అనెక్సర్ 5 వరకు ఏ ఫార్మాట్లో కేసు పెట్టాలి అనే దాని మీద రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ గారు ఒక సర్క్యులర్ ఇష్యూ చేశారు. ఇది ఎవరికి తెలియదు దాదాపు. దీంట్లో ఈ అనెక్సర్ 1 నుంచి అనెక్సర్ 5 వరకు డాక్యుమెంట్ తయారు చేసినోడి మీద, అందులో విట్నెస్ల మీద, దాన్ని అమ్మినట్టు కొన్నట్టు ఇద్దరు ఎవరైతే కొన్నవాడు అమ్మినవాడు ఎవరైతే ఉన్నారో అందరూ ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్ చేసిన వాళ్ళందరి మీద కేసు పెట్టాలని సర్క్యులర్ చెప్తుంది. మరి కేసు ఎవరు పెట్టాలి? సబ్ రిజిస్ట్రారే పెట్టాలి. కాబట్టి మీరు ఇప్పటి వరకు ఎంఆర్ఓ దగ్గర మీ మున్సిపాలిటీలో కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారు. దయచేసి నా విన్నపం ఏంటంటే మీరు వెళ్ళి రేపు రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 83 గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 83 ప్రకారము ఈ యొక్క డాక్యుమెంట్ ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్ జరిగిందని స్థానిక తహసీల్దార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండు. కాబట్టి ఈ డాక్యుమెంట్ను మీరు రద్దు చేసే విధంగా వారి మీద యాక్షన్ తీసుకోమని జిల్లా రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేయండి. ఎఫ్ఐఆర్ ఇంక్లోజ్ చేసి సబ్ రిజిస్ట్రార్ పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి డాక్యుమెంట్ బ్లాక్ చేస్తాడు. అప్పుడు కోర్టును మిస్లీడ్ చేసిన విషయం కూడా తేట తెల్లం అవుతుంది. ఇప్పుడు నేను న్యాయవాది అని రామారావు ఏం చెప్తున్నాడంటే ఆయన మెయిన్ క్లైమ్ చేసేది మొన్న రగన్న ఛానల్లో కూడా మాట్లాడిన ఆడియో పెట్టడం జరిగింది. ఆయన పొజిషన్ క్లైమ్ చేస్తున్నాడు. మేము 30 సంవత్సరాల నుంచి పొజిషన్లో ఉంటుంది కాబట్టి వాళ్ళది అంటే ఆ శ్మశాన వాటికలో పొజిషన్లో ఉన్నది శివపేటికల శవాలు ఉంటాయి పొజిషన్లో, రెగ్యులరైజ్ అయితే శవాల మీద చేయాలా. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కంప్లీట్ వస్తే క్లారిఫికేషన్ ఎవరికి రాస్తారు? రెవెన్యూకి రాస్తారు. ఆ క్లారిఫికేషన్ ఇచ్చే అధికారులే గ్రేవ్ యార్డ్ ల్యాండ్ అని చెప్పేసి మీకు కంప్లైంట్ చేసిండు, రిపోర్ట్ ఇచ్చేళ్ళు. ఇంకా అక్కడ పంచాయతీ ఏమన్నది. కాబట్టి మేడం గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే తెలంగాణ బార్ కౌన్సిల్కు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున ఇలాంటి న్యాయవాది కాదు అన్యాయవాదులను ప్రోత్సహించడానికి వీల్లేదు, అలా లేకుండా చూడాలని ఒక ప్రభుత్వం పరంగా కూడా ఒక లేఖ హైకోర్టు రిజిస్ట్రార్ గారికి మరియు తెలంగాణ బార్ కౌన్సిల్ వారికి కూడా రాయాలి. అలాంటి వ్యక్తులు న్యాయవాదులుగా చట్టాల్లో కోర్టులోకి వెళ్లకుండా అమాయకులు నష్టపోకుండా జాగ్రత్త పడే విధంగా చర్యలు చేపట్టాల్సినటువంటి నైతిక బాధ్యత కూడా మనందరి మీద ఉంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ఒక లెటర్ కూడా రాస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను.